వీడియోకి రావాలి. హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మాత్రం పూజ చాలా మంచి జరిగి ఉండే. మేము నైట్ 3 వరకు మేము డెకరేషన్ వేసి ఉండే, చాలా మంచి చేసినాము. దాని తర్వాతకి ఏంటి అంటే ఈరోజు 12 లోపే ప్రసాదాలు అన్నీ 12 లోపే అయిపోయింది. మంచి పూజ కూడా చాలా మంచి జరిగింది. చూస్తున్నా మీకు చేసిన నాకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇంకా చూడండి ఒకసారి చిన్న బాలగణపైన చూడండి ఒకసారి. అయితే ఈ కొబ్బరాకులు ఉన్నాయి కదా, మేము అల్లినాం అనమాట బ్యాక్ డ్రాప్ కోసము. 3 hours పట్టింది మాకు. ఇంకేంటి అంటే ఈ కొబ్బరాకులతోనే ఇంకా మంచిగా ఏమంటారు కొంచెం సన్నగా చీల్చి ఇట్లా పెట్టేసినాము. ఇంకా లోపల ఏంటి అంటే జాజుతోని పెట్టి ముగ్గులు చూపిస్తారు ఒకసారి. ఇలా ఈ ముగ్గులు వేసినాం అనమాట. అంటే ఈరోజు స్టార్ట్ చేసినాం మేము. ఇంకా ఆ తర్వాత డెకరేషన్ కోసం అని మేము పూల మార్కెట్ కి వెళ్ళినాము. ఈ పూల మార్కెట్ ఎక్కడ ఉందనేసి కొంతమంది అడిగినారు. ఇది అబిడ్స్ లో ఉంది. ఇంకా పండుగ కదా చాలా మంది వచ్చిండే, కొంచెం తక్కువకే అమ్మినారు పూలని. ఇంకా ఆ తర్వాత మేము డెకరేషన్ స్టార్ట్ చేసినాము. నైట్ ఇట్లా 3 అయిపోయింది, మంచిగా చేసినాం. 3 వరకల్లా అంతా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కొంచెం తొందరగానే స్టార్ట్ చేసినాం పూజ మేము. ఇంకా ప్రసాదాలు కూడా తొందరనే చేసి ఉండే. 12 లోపే పూజ అంతా అయిపోయింది. మంచిగా అనిపించింది. వినాయకుడు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు కదా, చిట్టి గణపయ్య. ఓం కృతినే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః. ఓం ఇంకా మేము 3 days అట్లా పూజలు చేసినాము. 3rd డే ఇంకా నిమజ్జనం చేద్దాం అనుకున్నాము. ఆ రోజు ఫ్రైడే వచ్చిండే. ఫ్రైడే రోజు పసుపు కుంకుమ బయటికి పంపించకూడదంట. అందుకే ఇంకా మా అత్తమ్మ సాటర్డే రోజు నిమజ్జనం చేద్దామని చెప్పింది. ఇంకా అందుకే ఆ రోజు మేము నిమజ్జనం చేసినాము. ఇంకా మేము బోడుప్పలకి వెళ్ళి ఉండే నిమజ్జనం కోసం అనేసి. పోయిన ఇయర్ కూడా మేము ఇక్కడనే నిమజ్జనం చేసి ఉండే. ఈసారి బ్యాండ్ పెద్దదే. ఇంకా నిమజ్జనంకి ముందు పూజ చేసి ఉండే. 3 days అట్లా పూజ చేసి ఇది లాస్ట్ పూజ అనమాట. చాలా బాధ అనిపించింది వినాయకుడిని ఇంకా నిమజ్జనం చేయాలి కదా అని. వీడియోకి రావాలి. ఇంకా హారతి ఇచ్చేసినాము. ఆ తర్వాత ఇంకా మా చిట్టి వినాయకుని ఇంకా నిమజ్జనం కోసం అని తీసుకెళ్తున్నాము. చాలా బాధ అనిపించింది నిమజ్జనం చేస్తున్నప్పుడు. ఇంకా మేము కొంచెం ప్రసాదం చేసుకొని వెళ్ళుండే అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా పంచుదాం అనేసి. పోయినసారి కూడా ఇట్లనే తీసుకెళ్ళుండే.
విలువైన వస్తువులు భద్రపరచుకోండి. చైన్ స్నాచర్స్ బ్యాండ్